సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీళ్ళపల్లిలో ఉన్నామని చెప్తాం కదా, దర్గా ప్లేస్లోనే ఉన్నాం. సో నాకైతే దేవుడు అంటే చాలా ఇష్టం. నాలాగా కూడా అంటే నాకంటే ఎక్కువ భక్తుడు అన్నతో ఒకసారి మనం మాట్లాడదాం. ఎందుకంటే మనం ఇక్కడికి రావడానికి ఒక 4-5 years అవుతుంది. కానీ అన్నగారు మనకు డైరెక్ట్ చాలా ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉంటున్నారు కాబట్టి, ఈ స్వామి సేవలోనే ఉంటున్నారు కాబట్టి ఒకసారి కనుక్కుందాం. ఆయన నమస్తే అన్న. ఏం పేరు అన్న? మా పేరు సంపత్, అందరు లడ్డు అని పిలుస్తారు. లడ్డు అని పిలుస్తారా? అన్న ఇప్పుడు మొహరము అంటే ఇప్పుడు ఇంకొక 2 రోజులు ఉందన్న. అంటే దీనికంటే ముందు అంటే మీకు పర్సనల్ పనులు ఉంటాయి, కొన్ని బిజీ ఉంటాయి కదా. అంటే ఈ మొహరం ప్రతి ఒక్క సెలబ్రేషన్ లో ఖచ్చితంగా పాల్గొనాలని అనుకుంటారు మీరు? మా ఊర్లో ప్రతి ఒక్కరు ఇక్కడ ఊళ్ళో కాకుండా వేరే ఊర్లో నుంచి కూడా వస్తారు మొహరానికి. అది ఎప్పుడు స్టార్ట్ అని అంటే 17 తారీఖు బుధవారం రోజు స్టార్ట్. ఆ రోజు మధ్యాహ్నం టైం గంగాస్నానం పోయి ఉంటుంది. మనం కూడా కొన్ని దేవుని బట్టలు అవి ఉంటాయి, గంగలో ముంచుకొని వచ్చేట్టు ఉంటాయి. గంగాస్నానం పోయి గంగ నీళ్ళు పట్టుకొస్తారు. గంగ నీళ్ళు పట్టుకొచ్చి దేవుని టైం చూసి దించుతారు. దించేటప్పుడు ఇక్కడ పెద్ద మనిషి ఉంటాడు, తుర్కోళ్ళు ముస్లిమ్స్ ఉంటారు. ఎవరు అయితే వాళ్ళు ఉంటారు, ఊరు పెద్ద మనుషులు కూడా ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళ సంరక్షణలో దేవుని దించి దేవుణ్ణి అడిగి ఆ చాంద్ చూసి ఇక్కడ కూర్చుని పెడతారు. అంటే ఈ దేవుని అంటే సవారు దించేటప్పుడు కూడా గోదావరి చేసేస్తారు వీళ్ళందరూ. అందరు గోదావరి వేయచ్చుడే. ఫస్ట్ గోదావరి చేసొచ్చినాకనే దేవుని తీస్తారు. అంతే. ఈ ఊరికి వచ్చే భక్తులు చాలా మంది వరకు వేరే ఊర్లు కూడా వస్తారు. పెంచుకబెట్టోళ్ళు, మెడవాకోళ్ళు, గోదావరికనోళ్ళు, అల్లూరు వాళ్ళు అందరు వస్తారు. అందరు మాక్సిమం ఈ దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళు మాత్రం 90% ఇష్టమే అందరికి. 99% అందరికి ఎవరో ఒకరు వాళ్ళు ఉంటారు కావచ్చు. కానీ నాకు తెలిసి మా ఊర్లో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ మూరాన్ని మాత్రం ఇక్కడ ఉంటారు. మన తెలుగు వాళ్ళకు ఎట్లా ఈ బతుకమ్మ పండుగను ఈ దసరా ఎట్లనో అప్పుడు ఆడబిడ్డలు వచ్చినా రాకుండా కానీ ఈ మూరానికి మాత్రం మా ఊరికి వస్తారు. 16 తారీఖా 17 తారీఖు? అసలు 17 తారీఖు బుధవారం స్టార్ట్. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అంటే 16 తారీఖు రోజు అంటే ఏముండే ఓన్లీ పనులు పెయింటింగ్ అదంతా అయిపోయింది. యాక్చువల్ అయిపోయింది. అవును, ఆ వరకు అవి ఉంటాయి. తర్వాత మాత్రం ఖచ్చితంగా చాలా వరకు సవార్లు ఉంటాయి కదా. ఇప్పుడు ఎక్కడ చూసినా మనకి 5-6 సవార్లు అట్లా కనబడతాయి. ఇక్కడ స్వామివారి నాకు 2 సవార్లు కనబడతాయి. 2 అంటే దీనికి అంటే తేడా అంటే ఇది ఇక్కడ దేవుడు ఫస్ట్ నుంచి అవే 2 ఉంటున్నాయి లేకపోతే? అన్న నేను రాబట్టి 23-24 సంవత్సరాలు, నాకు 34 సంవత్సరాలు. నాకు 11 సంవత్సరాల నుంచి నేను ఈ దర్గాకి వస్తున్నా. ఇక అప్పటి నుంచి అయితే ఇవే ఉన్నాయి అన్న, ఇవే కంటిన్యూ ఇవే అయితే. మా ఊర్లో కూడా చాలా మంది ఈ దేవుని భక్తులు 13 రోజులు నీసి గిట్లా ఏం తినరు. మా ఊర్లో చాలా మంది మళ్ళా అన్నం తినకుండా ఒక్క పొద్దు ఉంటారు ఈ 13 రోజులు. ఎప్పుడైతే దేవుడు ఇలా పడ్డాక మళ్ళా తెల్లారి జారత అనేది ఇక్కడ మేకలు కోసి జారత చేస్తారు. ఆ రోజు ఇక్కడ దేవునికి ఫాతిహ ఇచ్చి అన్నం తీస్తారు. దాంతో మాత్రం ఒక పొద్దుస్తారు. అన్నం తినరు, మొత్తానికి అన్నం తినరు. దేవుణ్ణి అంటే నీళ్ళలో దేవుడు పడ్డ తర్వాత అంటే మళ్ళీ కార్యక్రమం అయిపోయినాకనే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ దేవునికి గ్యాప్ ఉంటది. ఒక రోజు గ్యాప్ ఇస్తారు. ఆ గ్యాప్ తర్వాత అంటే మళ్ళీ దేవుణ్ణి మళ్ళీ పైకి ఎక్కించేటప్పుడు మళ్ళీ గోదావరి స్నానాలు చేయడం అట్లా ఉండదు. అట్లా ఏముండదు. దాని ముందే ఉంటది కదా. ఫస్ట్ దించేటప్పుడు మాత్రమే ఆ రోజు గంగా స్నానం పోయి గంగ నీళ్ళు తీసుకొచ్చుకుని మా అందరం గంగ స్నానం చేసినాకనే దేవుడిని దింపుతాం. చాలా వరకు వీళ్ళపల్లి అంటే ఒక ఐక్యతగా భావిస్తారు. ఇంతమంది ఎన్ని ఉన్నా కూడా వీళ్ళపల్లి అనేది చాలా హైలైట్ అయింది. అంటే దేవుడు అంతా అన్ని దేవుళ్ళ పవర్ ఉంటది, కానీ ఇక్కడ చాలా వరకు కూడా మీరు చేసే నియమ నిష్టలు కానీ ఏదైనా కూడా ఇంకా పవర్ గానే ఉందని చాలా మంది వస్తారు. ఎక్కడెక్కడ నుంచో అడుగుతారు. నన్ను కూడా చాలా మంది అడిగారు. అయితే దీంట్లో అంటే స్వామివారికి చేయించే విగ్రహాలలో ఏదైనా చిన్న అటు ఇటు అయినా కూడా అంటే కొన్ని ఉంటాయి కదా సవాళ్ళలో ఏదైనా అయినా కూడా బయట నుంచి మళ్ళీ పిలిపించేస్తారా, మీదే సెట్ చేసుకుంటారా? అంటే ఏమైనా డ్యామేజ్ ఉన్నా వేరే అంటే ఇది దేవుడు బయటికి అనేది పోదు. పరిస్థితి ఇంతవరకు పోలేదు. ఏదైనా కొంచెం వెల్డింగ్ వర్క్ మీద ఉన్నా కానీ ఇక్కడ ఆయన వచ్చి ఇక్కడ చేస్తాడు అంతే. ఏడు బయటికి అయితే పోలేదు. అది కూడా ఎప్పుడు కాదు, అది మళ్ళా ఈ 9-10 రోజులనే. ఎప్పుడు పడితే అప్పుడు దించుడు, ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు. ఈ 10 రోజులనే ఉంటది బయటికి. అంటే దీని తర్వాత తీసులేదు ఇంకా చేస్తున్నది ఇంకా కూర్చుని. యాక్చువల్గా అది ఏంటంటే దించిన రోజే చేస్తారు. మళ్ళా ఒకసారి కూర్చుని పెట్టిన దాన్ని తీసుకుంటది అంతే. మళ్ళీ వచ్చే వరకు మళ్ళీ అంతే ఇక చాలా వరకు ఏం పెట్టినా కానీ కూర్చుని పెట్టక ముందు, దించినాక దేవుని కూర్చుని పెట్టక ముందే. ఒకసారి దేవుని కాడ పెట్టినామనంటే లాస్ట్ రోజు మళ్ళీ 2 రోజులు తెస్తుంది. ఎవ్రీ ఇయర్ రేపు మొహరం అనంగా 1 రోజు, ఈ రోజు 2 రోజులు తెస్తుంది. ఈ 9 రోజులు ఏం చేస్తారు? ఈ 9 రోజులు నడుస్తాయి కదా, దాంట్లో ఏమేమి ఉంటాయి దేవునికి సంబంధించిన డీటెయిల్స్? అంటే ఫస్ట్ రోజు దేవుని కింద దించుతాం, నెక్స్ట్ డే ఎట్లా, థర్డ్ డే ఎట్లా, సవార్లు ఎప్పుడు తయారు చేస్తారు? సవార్ అనగానన్నా మా ఊర్లో గంధం తీస్తారు. రేపు దేవుళ్ళు లేపుతాం అనంగా
గంధం తీసే రోజు ఈ నైట్ అంతా దాని వర్క్ ఉంటుంది, ఆ గుమ్మటాలు ఉంటాయి, దాని ఏమన్నా డ్యామేజ్ ఉన్నాయా ఎట్లున్నాయా అని చూసి చెక్ చేసుకుంటాం. తర్వాత తెల్లారి 3 గంటలకు దేవుళ్ళు లేపుతారు, భక్తులు అందరూ వస్తారు. తెల్లారి వరకు ఇక్కడ నుంచి అల్లూరు పోవాలి. అల్లూరు పోయి అల్లూరులో దేవుళ్ళు ఉంటాయి, అక్కడ అలాబెలా తీసుకొని ఆ ఊరోళ్ళు కూడా మా దేవుని కోసం వాళ్ళు వెయిట్ చేస్తారు. కొంచెం లేట్ అయినా కానీ వాళ్ళు అక్కడ ఉన్న ముజవాళ్ళు కానీ అక్కడ ఉన్న ఊరు భక్తులు వాళ్ళ పీర్ల భక్తులు కానీ వీడికి వచ్చి ఎందుకు లేట్ అయిందని చెప్పి కొంచెం ఎర్లీగా పోవడానికి వాళ్ళు ట్రై చేస్తారు. అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ అల్లూరుకే అవుతుంది. ఫస్ట్ అల్లూరుకి వెళ్తారని చెప్పేసి అన్నారు కదా దేవుడు. అల్లూరుకి ఎందుకు వెళ్ళాలంత? అల్లూరుకి ఉన్న ఇక్కడ దేవునికి ఏం సంబంధం? నాకు చిన్నప్పటి నుంచి అల్లూరుకి పోతుంది. అక్కడ తల్లి పేరు ఉంటది, అలా బెల్ల తీసుకొని ఇక్కడ మార్నింగ్ 4 o'clock మేము 3 గంటలకే లేపుతాం. 3 గంటలకే లేపి అందరు ఇక్కడ ఉన్న భక్తులను అందరినీ చూసుకొని, కొందరు కొంగుబాట ఉంటారు, ఆరోగ్యం మంచి లేక వచ్చిన వాళ్ళు ఉంటారు, పిల్లలు కాని వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ చూసుకున్నాకనే ఇక్కడ 4 గంటలకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అల్లూరుకి పోతే అక్కడ దేవుడిని అలాబెల్ల తీసుకొని అక్కడ అల్లూరు తిరిగి మళ్ళీ వచ్చే వరకు కూడా ఇక్కడ 4 అవుతుంది. నైట్ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 4-5 o'clock అవుతుంది. అంత టైం పడుతుంది. అంటే అక్కడ ఉన్న భక్తులు అసలు వాళ్ళు అన్నట్టు ఖచ్చితంగా ఈ దేవుడు రావాలి, మేము మొక్కు పెట్టుకోవాలని అనుకుంటారు అన్నట్టు. చాలా వరకు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అన్ని విధాలుగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్నది. అంటే అది దేవుని మహిమ అనుకుని చెప్పుకోవచ్చు. అందరు ఎంత మంది వస్తారు ప్రతి ఏటా ఇక్కడికి? 1000 మంది వస్తారు అన్న, 100 నుంచి 1000 మంది వస్తారు. చాలా వరకు మేము పోయినసారి వచ్చినప్పుడు కూడా మాకి అంటే చాలా మంది భక్తులు వెండికి సంబంధించినటువంటి విగ్రహాలు కానీ చిన్న చిన్నవి తీసుకొచ్చి పెడుతున్నారు కదా. అయితే ఎవరి మొక్కు వాళ్ళది. కొందరు ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదు దేవుడా నేను గుర్రం బొమ్మ చేయించుకుంటా అని మొక్కింది అనుకో, వాళ్ళకు హెల్త్ మంచిగా అయితే అంటే వాళ్ళు గుర్రం బొమ్మ పెట్టుకుంటారు. కొందరు నాకు పానం మంచుకుంటలేదు, మా కొడుకు పానం మంచుకుంటలేదు దేవుడా నేను పంజాబ్ పెడతా. పంజాబ్ మీన్స్ అంటే ఈ హస్తమా అది పెడతా, అది మొక్కిన వాళ్ళు అది పెట్టుకుంటారు. ఇక కొందరు నేను గొడుగు మొక్కుతా, గొడుగు మొక్కినా 1 తులం 2 తులాలది లేదంటే ఒక గొడుగే మొక్కినా ఆ గొడుగు పెట్టుకుంటారు. అది చాలా వరకు ఇంకొక డౌట్ ఏంటంటే అన్న, ఇప్పుడు మామూలుగా దేవుని మొక్కున్న వాళ్ళు తందూరు లాగా చేసుకుంటారు కదా, ఈ 9 రోజులలో అట్లాంటి ఏమైనా కార్యక్రమాలు చేపడతారా? ఈ 9 రోజులలో నీస్ అనేది ఎప్పుడు వాడరు. ఈ 9-10 రోజులు అయిపోయినాక 13వ రోజు నాడు మా దగ్గర ఇక్కడ జారేజ్ చేస్తాము. జారేజ్ చేసిన తర్వాతనే ఎవరైనా చేసుకోవచ్చు. మళ్ళా మొహరం రోజు వరకు ఎవరైనా చేసుకోవచ్చు. అంతేగాని ఈ 9 రోజులలో 9 రోజులు అనేది ఏది నడవదు ఇందులో. అవును. ఇంతకుముందు ఒకసారి అక్కడ వచ్చేటప్పుడు చూసిన ఆ జెండా మీద మొత్తం బ్లాక్ జెండా ఉంది. ఈ బ్లాక్ జెండా అసలు విషయం ఏంటి? అసలు బ్లాక్ జెండా అనేది మొహరం రోజు అంటే ఈ దేవుణ్ణి దించే రోజు బ్లాక్ జెండా అనేది పెడతారు. బయటికి తీసేటప్పుడు ఈవినింగ్ టైంలో సాయంత్రం 6-7 గంటలు దేవుని కూర్చుండబెట్టక ముందే ఆ జెండా అనేది ఎక్కిస్తారు. అది ఎప్పుడు అంటే ఇయర్లో మనం ఈ గ్రీన్ కార్డ్ జెండా అనేది గ్యార్మీ అని ఒక నెల ఉంటది, సంవత్సరంలో ఒక నెల ఉంటది. అది కొందరు ఆ నెలలో జెండా పండుగ ముస్లిమ్స్ అయినా హిందువులు అయినా ఇంట్లో చేసుకుంటారు, చేస్తారు. కానీ ఈ బ్లాక్ జెండా అనేది ఇయర్లీ 1 టైమే, అది కూడా ఒక్కటేసారి దేవుడిని దించే రోజు మాత్రమే ఆ నల్ల జెండా అనేది పెడతారు. అంతే. దాన్ని మళ్ళా ఎప్పుడు తీస్తారు? మళ్ళా ఈ జెండా ఎక్కించే రోజు మాత్రం దాన్ని తీస్తాం, అప్పటిదాకా తీయం. ఈ బ్లాక్ జెండా అనేది అంటే ఈ మొహరం జరిగేటటువంటి 9 రోజులు కూడా యుద్ధ దినాలు కాబట్టి యుద్ధానికి ప్రాతికగా ఈ బ్లాక్ జెండా అనేది ఫస్ట్ నుంచి మొదలైతే అప్పటి నుంచి యుద్ధం స్టార్ట్ అన్నట్టుగా అన్న చెప్తున్నారు. అంతే కదా. ఇక్కడ మనకు పొలిటికల్ కూడా వచ్చి మొక్కి ఉన్నారు. చాలా మన ఎక్స్ఎమ్మెల్యే చంద్రన్న కూడా వచ్చారు. వచ్చి అన్న ముఖ్య దర్శనం చేసుకున్నాడు. అన్న అప్పుడే గెలిచిన ఎమ్మెల్యే అయ్యాడు. అవును. మన ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా మక్కన్ సింగ్ అన్న కూడా వచ్చి గెలిచిండు. గెలిచినాక 5 మేకటోని కందరు కూడా చేసిండు. ఊరంతా అందరికి వచ్చిండు, ఆ సార్ వచ్చిండు, ఊరంతా అందరూ చాలా వరకు కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా వరకు బాగా చేస్తారు ప్రతి ఒక్కటి కూడా. అంటే ఇప్పుడు మనం ఏదైనా మొక్కుకున్నాం, ఓ జెండా ఇవ్వాలి దేవునికి, ఓ చిన్న దేవునికి జెండా కట్టాలి అనుకుంటున్నాను అనుకోండి, అంటే నేను ఎప్పుడు వచ్చి ఇవ్వగలను? అంటే పోయేటప్పుడే కాకుండా మధ్యలో 9 రోజులు ఎప్పుడన్నా? అయితే దేవుడిని దించినాక ఈ 10 రోజులు మొహరం వరకు నాకు మొహరం రోజే కొందరు ఏమంటారు అంటే ఆ మొహరం రోజే మొక్కులు పెడతాం అనుకుంటారు. కుడుకలు కడతారు, దస్తీలు కడతారు, గొడుగులు పెడతారు. అది వీలైనది పెడతారు. ఇప్పుడు నీకు అర్జెంట్ జాబ్ ఉన్నది, అలా లీవ్ దొరకలేదు, ఆ రోజు ఖచ్చితంగా రావాలి అన్నప్పుడు ఈ 9 రోజులలో ఈ దేవుడిని దించినాక ఎనీ టైం ఎప్పుడైనా వచ్చి మీ మొక్కులు పెట్టుకోవచ్చు. డైరెక్ట్ దస్తి కట్టుకోవచ్చు, కుడకలు కట్టుకోవచ్చు, గంధం పెట్టుకోవచ్చు, పూలు ఎక్కియచ్చు, అన్ని ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. కానీ ఇదే రోజు ఈ సాయంత్రమే పొద్దున్నే దేవుళ్ళు ఎత్తన ఎక్కియాలని ఆ రూలు మా దగ్గర ఏం లేదు.
ఇప్పుడైతే మనకి బుధవారం నుంచి స్టార్ట్ అవుతుంది. బుధవారం నుంచి స్టార్ట్. చాలా వరకు ప్రతి గురువారం ఇలా వెజిటేరియన్ తోని అన్నదానం జరుగుతుంది వీర్లపల్లిలో. కానీ ఇది ఇలా వచ్చారు మాకు అన్నం అయిపోయింది, రైస్ అయిపోయింది అని చెప్పేది ఏం లేదు. ఎంత మంది వచ్చినా కానీ వాళ్ళకి వండి పెట్టుడే ఇంకా. కానీ అయిపోయింది అమ్మ మీరు వెళ్ళిపోండి, అయిపోయింది బాబు వెళ్ళిపోను అనేది లేదు. ప్రతి గురువారం వెజిటేరియన్ తోని ఇలా అన్నదానం చేస్తాం. అంటే ఈ దేవునికి అన్నదానం చేయడానికి ఎవరైనా దాతలు వస్తారా, మీరే కమిటీలే అనుకుని ఏమైనా చేస్తారా? మేమైతే ఎవరిని ఏం అడగలేదు ఇంతవరకు, ఎవరిని అడగలేదు. ఎవరన్నా భక్తులు ఇది కచ్చే భక్తులు ఉన్నాయి అనుకో, నేను సాయం చేస్తాను అనుకుంటానంటే తీసుకున్నాను 100% చేయొచ్చు. మీరు ఎవరైనా మామూలు టైంలో వచ్చి కూడా స్వామి పేరు చెప్పుకొని అంటే అన్నదానం నా ఈ పేరు మీద చేయండి అని చెప్పి అన్నా కూడా ఇక్కడ ఎవరైనా చేస్తారు. అట్లాంటి అవకాశాలు ఉన్నాయి, వినియోగించుకోండి. ఎందుకంటే మొహరం టైంలోనే దేవుని మొక్కులు అనేవి ఏం లేదు. ఇక్కడ ఎప్పుడైనా ప్రతి గురువారం కూడా అన్నదానం చేస్తారు. సో మీరు ఎవరైనా అన్నదానం చేయాలనుకుంటే ఖచ్చితంగా నేను డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్స్ ఇస్తాను. ఈ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా చెప్తా. కాబట్టి ఈ అడ్రస్కి వచ్చేసి డైరెక్ట్ మీరు ఇవ్వాలనుకుంటే అన్నదానం కూడా చేయొచ్చు. డబ్బులు ఇచ్చినా కూడా వీళ్ళు కమిటీ వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా ప్రతి గురువారం నుంచి కూడా అన్నదానం అనేది కంపల్సరీ కూడా ఖచ్చితంగా చేస్తారు. ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చాలా వరకు కూడా చేస్తున్నారు. మాకు దేవుణ్ణి దించినాక 7వ రోజు నాడు రొట్టెల పండుగ అనేది ఉంటది మాకు. ఆ రోజు ఒక 50-60 కిలోల పిండితోటి మేము రొట్టెలు చేస్తాం. అవునవును. ఇక్కడ అందరికి ఊర్లో పక్క ఊరోళ్ళు ఎవరు వచ్చినా కానీ లేదనకుండా ఎంత మంది వస్తే అంతమందికి రొట్టెల పండుగ అనేది మాకు జరుగుతుంది. దేవుణ్ణి దించినాక 7వ రోజు మాత్రం జరుగుతుంది. మటికీలు గంధం అనేది ఇక 9వ రోజు మాకు దీపాలు పెడతాము, గంధం తీస్తారు, భక్తులు వస్తారు, మటికీలు తీసుకుంటారు. నాకు 34 సంవత్సరాల నుంచి అంటే నాకు 11 సంవత్సరాల నుంచి నేను దేవునికి వస్తాను. నేను పుట్టినప్పటి నుంచి మా కాక అంటే మీరు పెనసారి కూడా పాల్గొంటారు. ఇలా దేవుని సేవ చూసిన పెనసారి నేను చూసినా కదా, సవారీ ప్రిపేర్ చేసినప్పుడు నేను చూసిన మన వీడియోలో సవారీ కడుతున్నాడు అన్న నాకు సవారీ కట్టింది కూడా. అంటే మీకు తెలిసిన ఎప్పటి నుంచి దేవుని స్టార్ట్ అయిందని? అంటే అన్నది 1380 అనే ఏదో ఇది ఆ ఉర్దూ రాత అనేది మా తెలుగులో తెలియదు. ఇలా చూసిన పెద్ద మనిషి ఏం చెప్పిందంటే, ఇలా అప్పుడు దర్గా ఉన్న పెద్ద మనిషి ఈ సవారీ ఇప్పుడుది కాదు 1305వ సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది అని చెప్పారు. అప్పుడు అంటే ఆయన ఎప్పుడున్నానంటే ఆయన తెలుసు కాదు, ఆ దేవుని పైన అది డేట్ వేస్తున్నది. అరబ్బీలు వేసినదా అది ఉర్దూలు వేసినదో తెలియదు. దేవుని ప్రతిమ మీద, ఆ దేవుని ప్రతిమ మీద అంటే అప్పుడు తయారు చేసింది అనుకో. 1305వ సంవత్సరం నుంచి అప్పుడు స్టార్ట్ అయిన దేవుడు ఇప్పటికీ అది ఇట్లే ఉన్నది. ఇంకొకటి నాకు ఒకటి అన్న, ఇప్పుడు మనం లాస్ట్ ఇప్పుడు వచ్చేటప్పుడు ఒకటి దేవుని సంబంధించిన రంగు వేసి ఉన్నది, అక్కడ దేవుళ్ళు ఏదో లోపల ఉన్నాయని చెప్పేసి అని అంటారు. మాకు పురాతన కాలం నుంచి అలా అంటారు కానీ అది తీసిన వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేరు. ఆడికైతే ఎప్పటికీ దేవుడు పోయి అటైతే మొక్కుతాడు. ఈ సవారి పట్టుకొని కొంచెం దూరంగా పోయి అక్కడ కొంచెం అంటే ఆ ఏరియా వరకు ఇట్లా ఊదేసినట్టు చేసి మళ్ళీ దేవుడు లేపినాక ఇక్కడ ఏ మొక్కలు అప్పయ్యకపోతే దేవుడు లేచినాక అక్కడ గుండ చుట్టూ తిరిగినాక ఇక్కడ జెండా చుట్టూ తిరిగినాక దేవుడు బయటికి పోతుంది. బయటికి పోయినాక కొంచెం దూరం ఒక 100 మీటర్లు పోయినాక ఒక కుండ మట్కి, ఆ మట్కిలా సిరపతి తీసుకుపోతాం, పాల సిరపతి. ఎప్పుడు అది దేవుడు లేచినాక ఫస్ట్ రోజు అంటే 27 తారీఖు మొహరం అంటే 26 తారీఖు రోజు మార్నింగే 4 నుంచి ఈ రోజు ఎర్లీ మార్నింగే నమాజ్ కు ముందే అక్కడికి వెళ్ళి అక్కడ దాకా పోదు. ఇక్కడ ఈ కమాన్ కా నుంచి ఒక 100 మీటర్లు ఈ ఇండ్లు దాటినాక ఇంకొక 20-50 మీటర్లు పోయి ఆ మట్కి కొండపోయి మట్కిలా దేవుని పేరు మీద ఫాతిహా ఇస్తాం. సిరపతి. అదే ఇక్కడ చాలా వరకు నాకు అంటే నేను తెలుసుకున్న విషయం, ఆ లోపల దేవుళ్ళు విగ్రహాలు ఉన్నాయి అంటే ఇంతకన్నా ఇంకెక్కువ సవారు పెద్ద సవారు ఉంది, అది మామూలుగా తీయరాదు, తీసేటోళ్ళు అయితేనే తీస్తారు అనే టాపిక్ వినబడుతుంది. అది తీస్తే మాత్రం దాన్ని వేలేటోళ్ళు ఉండరు, అంత పెద్దది ఉన్నదంటారు, మనకేం తెలియదు. అది అందరు అన్నారు అది ఉన్నది దేవుడు అక్కడ పెద్ద అక్కడ చప్పడుతుంది. ఈ 10 రోజులు అక్కడ సౌండ్ వస్తుంది అని కూడా ఇన్నోళ్ళు చెప్పారు. అంతేనా? దేవుడు వచ్చిన మనిషి కూడా చెప్పారు. అక్కడ ఎప్పటికప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ రంగేసారు, అక్కడ కూడా రంగేసే ఉంటది ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం. అంటే అక్కడనే దేవుడు దాని ఫస్ట్ ఎవరు చెప్పారు? నేను పుట్టలే అన్న, అంటే అప్పటి నుంచే అది అప్పటి నుంచే నేను పుట్టలే అంటాను. ఇక నేను పుట్టినప్పటి నుంచే ముచ్చట వచ్చింది. అది చాలా వరకు అంటే ఇప్పుడు ఉన్న విషయం అది. ఫ్రెండ్స్ ఇప్పుడు అర్థమైంది కదా, వీళ్ళపల్లిలో ప్రతి ఒక్క వీడియో కూడా మేము దీని తర్వాత చేస్తాం. ప్రతి ఒక్కరు ఏదైనా కానుక రూపంలో ఏది ఇవ్వాలనుకున్న ఎనీ టైం ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఇక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ కమిటీ సభ్యులు ఉంటారు, ప్రతి గురువారం వస్తే ఇంక వీళ్ళు అన్నదానం కూడా చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కటి బెటర్.
అంటే ఏదైనా ఒక సేవ చేసుకోవాలన్నా కూడా మీరు మొక్కులు అంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు మొహరం అత్తనే మేము మొక్కులు చెల్లించాలని లేదు. మీకు అప్పుడు వీలు లేకపోతే మీకు ఎప్పుడైనా కూడా సేవ చేసుకోవచ్చు. అది దశ రూపంలో కావచ్చు, కుడుక రూపంలో కావచ్చు, అది మీరే విధమైన మొక్కులైనా ఇక ఇంకా చాలా మంది నిద్రలు కూడా చేస్తారు అనేది నేను నిన్న. ఫ్రెండ్స్ చూసిరు కదా ఇప్పటి వరకు జరిగినటువంటి ఇంటర్వ్యూలో అన్నగారు కూడా చాలా బాగా చెప్పారు మనకి. నాకు కూడా తెలియని విషయాలు అన్ని కూడా నేను అడిగి తెలుసుకున్నా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఆ విషయం గురించి నేను ఖచ్చితంగా మాట్లాడతా. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఇక్కడ నుంచి ఈ వీడియో తర్వాత ప్రతి ఒక్కటి కూడా మొహరం సంబంధించిన వీడియోస్ ఈ 9 రోజులు కూడా మన ఛానల్ మూత మోగిపోద్ది. అందరూ కూడా దర్శనం చేసుకోండి అండ్ మీ యొక్క అంటే లైక్ అండ్ కామెంట్ షేర్ చేసి మమ్మల్ని ఆశీర్వదించండి.